సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ. మీ పేరు సార్? నాగిరెడ్డి. నాగిరెడ్డి అండి సార్ వాళ్ళు. సో సార్ చెప్తారు ఇక్కడ ఒపీనియన్ ఏంటో చెప్పండి సార్. సెంట్రల్లో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుంది. ఓకే. తర్వాత ఇక్కడ స్టేట్లో జగన్మోహన్ రెడ్డి సెకండ్ టైం తప్పకుండా వస్తాడు. ఓకే. అది విషయము. తర్వాత అతని వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ బాగున్నాయి. ఆ ఇంప్లిమెంటేషన్ కూడా జరిగింది. అవి కూడా బాగానే ఉన్నాయి. 100% ఫుల్ఫిల్ చేసినాడు. తర్వాత ప్రజలకి చొచ్చుకొని పోయి ప్రజల యొక్క కష్ట నిష్ఠూరాలను తెలుసుకునేటువంటి మనస్తత్వం కూడా అతనికి ఉంది. తర్వాత అతను సంపాదించుకోవాలనేటువంటి ఉద్దేశం ఏం లేదు. ప్రజలను పరిపాలించాలో, మంచివాడిగా ఉండాలి, పేరు తెచ్చుకోవాలనేటువంటి అభిప్రాయంతో ఉండాడు అతను. అది విషయం. అంటే ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే వస్తాడు. బలంగా మీరు నమ్ముతున్నారు? బలంగా నమ్ముతున్నాము. టైం చెప్పలేము, కోరుకుంటున్నాం కూడా. అవి కూడా 130, 140 సీట్లు వస్తాడు. సో ప్రజల నమ్మకం అనేది నిజం కావాలని మనమైతే కోరుకుంటామండి. ఎవరు వచ్చినా కూడా మనకి ఫస్ట్ పథకాలు అనేది నిజంగా మనకి మంచి జరగాలని అనుకుంటున్నాము. ప్రజలను ఆకర్షించేదానికి, అట్రాక్ట్ చేసుకునే దాని ఉద్దేశంతో ఆయన వైనాట్ 175, వైనాట్ 25 ఎంపీస్ అని చెప్పిన మాట వ్యవహారంలోకి వచ్చింది. కానీ ఆయన చెప్పినట్లు అన్ని స్థానాలు రావు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు రేపు 9వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తాడు చీఫ్ మినిస్టర్ అని చెప్పిన ఉదంతులు కూడా వచ్చినాయి. కానీ అతను ప్రామిస్ చేసినటువంటి విషయాలన్నీ ఇంతకుముందు చెప్పినవి ఫుల్ఫిల్ కాలేదు, ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాబట్టి అతను రాడు. 2 నాలుకల దూరం ఉండేటువంటి పవన్ కళ్యాణ్ రాడు, పురంధరేశ్వరి రాదు ఖచ్చితంగా. అది మనిషి. థ్యాంక్ యూ సార్, మీరు మాతో బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.